నమస్తే అందరికి. ఈసారి మనం ముందుకు వచ్చిన ఇండెన్స్ క్రైమ్ అనే డ్రామాతో కాకి ది బెంగాలీ చాప్టర్ 1. ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక యాక్షన్, ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్తో మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సిరీస్, వెబ్ సిరీస్ వర్త్ వాచింగ్ అవుతుందా లేకపోతే స్కిప్ చేసేయాలా? సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కాకి ది బెంగాలీ చాప్టర్ ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్ వర్సెస్ నోటోరియస్ గ్యాంగ్స్టర్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. 2000s బీహార్ అనమాట. క్రైమ్, పాలిటిక్స్ అండ్ పోలీస్ బ్యాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఇన్ ఏ గ్రిప్పింగ్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ తో లా వర్సెస్ క్రైమ్ అనమాట. ఇప్పుడు రా అండ్ రియలిస్టిక్ వేగా చూపించారు. పర్ఫార్మెన్స్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ లిటరలీ చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇంటెన్సిటీగా అండ్ ఫీల్ రియలిస్టిక్ అండ్ ఎమోషనల్ గా ఎంగేజింగ్ గా చూపించాడు. ఇంక ఈ సిరీస్ లో విలన్ కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. లిటరలీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూత్లెస్ గ్యాంగ్స్టర్ టెరిఫైయింగ్ గుడ్ అని చెప్పాలి. ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్టర్ నీరజ్ పాండే లిటరలీ క్రైమ్ అండ్ థ్రిల్లర్ కి స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లర్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అండ్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి పక్కగా. టెక్నికల్ ఆస్పెక్ట్స్, బీజిఎం లిటరలీ గూస్ బూమ్స్ వర్తి అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే బీహార్ రా విజువల్స్, రియలిస్టిక్ విజువల్స్ అని చెప్పాలి. డైలాగ్స్ అయితే పవర్ఫుల్ గా ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్ గా మీకు ఇండియన్స్ క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. పక్కాగా ఎంగేజింగ్ ఉంటుంది, కొంచెం స్లోగా కూడా అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా వర్త్ వాచింగ్ సిరీస్ అనే చెప్తాను. ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తాను. ఆల్రెడీ ఎవరైనా మీరు ఈ సిరీస్ ఓటీటీలో చూసుంటే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి ప్లీజ్. థ్యాంక్ యూ.